హాయ్, మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? గురజాల లోకల్. ఏంటండి మరి ఏ విధంగా ఉంది సుమారుగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్ల కాలంలో? సూపర్ ఉందండి. అంటే నేను ఒక వాలంటరీగా ఏం చెప్పట్లేదు, వాలంటరీగా పక్కన పెట్టినా సూపర్ ఉంది. మరి ఏంటమ్మా ఈ వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటంటారు? వాలంటరీ వల్ల ఉపయోగం ఏంటో పక్కన పెడితే ఒక 50 ఇళ్ళకి, ఒక 100 ఇళ్ళకి ఒక మనిషి మనం చేయగలమా? కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్, మన ఇంట్లో ప్రాబ్లమ్సే మనం చేయలేము, అవునా? ఇంట్లో ఏదైనా ఒక పని చెప్తేనే బయటకు వెళ్ళేసరికి మనకుండే సమస్యలు మనం మర్చిపోతాం. కానీ ఒక 100 ఇళ్ళకి 2 వాలంటీర్లు, 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టిన తర్వాత ఇక ఇంట్లో ప్రతి సమస్య మన అమ్మాయి ఉందిలే, మన అబ్బాయి ఉందిలే, చూసుకుంటారులే, పంచాయతీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఏదైనా కావాలి అంటే. ఇప్పుడు గ్యాస్ లేదు ఇంట్లో, అందరూ అంటారు గ్యాస్ కూడా మేమే పెట్టించాలా, వాలంటీర్లే అంటారు కదా. అంటే మా అమ్మాయి ఉంది, మా మనవరాలు, మా కూతురు, మా చెల్లెలు, మా అక్కో, మా అత్తో అన్న ఒక భరోసా ఇచ్చింది ఎవరు? జగన్ గారే. ఇంట్లో కొంతమందికి ఎందుకు, మన బంధువులు, మన మిత్రులే మనకు సరిగ్గా చూసుకోరు, అవునా? ఒక పర్సన్ పెట్టారు. ఏది ప్రతిదీ ముఖ్యమంత్రిగా చేయలేరుగా అండి, ప్రతిదీ ఎమ్మెల్యే గారు చేయలేరుగా, ప్రతి సమస్య ప్రతి ఒక్కరు చూసుకోలేరుగా. కానీ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కంపల్సరీగా వాళ్ళ ఇంటి సమస్యలు చూసుకోగలరు అని అనడానికే వాలంటరీ. అంటే మరి వాలంటీర్లు ఒంటరి మహిళలపైన దాడులు చేస్తున్నారు, ఆడపిల్ల డేటా అమ్మేస్తున్నారు, ఎవరు లేని సమయాల్లో ఇంట్లోకి వెళ్తున్నారు అనేసి బయటికైతే ప్రచారం అయితే వస్తుంది కదా, వాటిపై మీ కామెంట్స్ ఏంటంటారు? గిట్టని వాళ్ళు గిట్టలాగా మాట్లాడతారండి. ఒక సమస్య ఉంది అంటే ఆడ సమస్యను పుట్టించే వాళ్ళు కూడా 100 మంది ఉంటారు. ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ, మీరు నన్ను కామెంట్ చేస్తున్నారా లేకుంటే మాట్లాడుతున్నారా? మాటలే కదా. అలా కూడా ఆ రోజు అది మాట్లాడటమే ఉండొచ్చు. కామెంట్స్ అని మరి చూసారా మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, మేము 100 చెప్తామండి. ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 5 పెళ్ళిళ్ళు, అతను స్వయం విషయం, తన పర్సనల్ విషయం, అది మనం అనకూడదు. ఒక వాలంటరీ వెళ్ళింది వాళ్ళ ఇంటికి అంటే తనకి ఏదన్నా సమస్య ఉందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఒక వాలంటరీ అంటే చుట్టాలు ఉండరండి, పక్కాలు ఉండరు. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి నేను పెళ్ళికి వెళ్తే వాలంటరీకి వెళ్ళినట్ట, లేకుంటే వాళ్ళ ఇంటికి చెల్లెలకి వెళ్ళినట్ట కదా. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళకి సత్తా లేకలేండి. మా జగన్ గారి మీద ఒక్కళ్ళ మీద ఇంతమంది చేతగాక మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? ఎవరు చెప్పారు భయపడుతున్నారు? మాకు ఇంకా ఎనర్జీ పెరుగుతుందండి. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది శక్తులు ఎదురొస్తున్నారు. అప్పుడు శక్తి గెలిచిద్దా, లేకుంటే ఏదో అంటారు కదా తెలుగులో, సైతాన్ లేదు అంటారు కదా, వాళ్ళు గెలుస్తారా? ఎప్పటికైనా శక్తే గెలిచిద్ది, నా నమ్మకం అయితే అది.